బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ గారి కూతురికి జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరికి తెలియాల్సింది. ఎందుకంటే ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. एक वीडियो गेम खेल रही। कुछ वीडियो गेम्स होते हैं जो आप किसी के साथ खेल सकते हो, कोई अननोन स्ट्रेंजर के साथ आप खेल रहे हो। అక్షయ్ కుమార్ గారికి 12 ఏళ్ల పాప ఉంది. ఆమె పేరు నితార. అయితే తను కూడా అందరిలాగే ఒక ఆన్లైన్ గేమ్ ఆడుతుంది. లైక్ పబ్జీ, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్ అనమాట. అయితే దాంట్లో కూడా అవతల వాళ్ళతో చాట్ చేసే అండ్ మాట్లాడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే ఒక ర్యాండమ్ పర్సన్ తనకి ఇలా మెసేజ్ చేస్తాడు, యువర్ ప్లేడ్ వెల్, బాగా ఆడుతున్నావు అని చెప్పి తనకు మెసేజ్ పెడతాడు. అయితే నితార థ్యాంక్ యూ అని చెప్పి రిప్లై ఇస్తుంది. అక్కడి వరకు పర్లేదు. నెక్స్ట్ ఏం చేస్తాడంటే వేర్ ఆర్ ఫ్రమ్ అని చెప్పి ఆ ర్యాండమ్ పర్సన్ ఈ నితారాన్ని అడుగుతాడు. ఐఎమ్ ఫ్రమ్ ముంబై అని చెప్పి ఆ అమ్మాయి రిప్లై ఇస్తుంది. ఆ తర్వాత ఆ ర్యాండమ్ పర్సన్ నువ్వు మేల్ ఆర్ ఫిమేల్ అని చెప్పి జెండర్ గురించి అడుగుతాడు. అప్పటికే ఆ అమ్మాయికి ఎటువంటి అనుమానం రాలేదు. సో ఆమె ఫిమేల్ అని పెడుతుంది. అయితే ఆ ర్యాండమ్ పర్సన్ ఓకే నౌ సెండ్ మీ యువర్ న్యూడ్ పిక్స్ అని చెప్పి మెసేజ్ పెడతాడు. ఆ అమ్మాయికి భయం వేసి పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ మమ్మీకి కంప్లైంట్ చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్షయ్ కుమార్ గారి డాటర్ కొంచెం ఓపెన్ అండ్ మెచ్యూర్డ్ మైండ్ కాబట్టి మెసేజ్ రాగానే అర్థం చేసుకుని వెంటనే వాళ్ళ పేరెంట్స్ కి అయితే చెప్పింది. బట్ అందరు పిల్లలు అలా ఉండరు. మోర్ ఇంపార్టెంట్ మిడిల్ క్లాస్ పిల్లలు ఇలాంటి విషయాలు వాళ్ళ పేరెంట్స్ తో షేర్ చేసుకోలేరు. అండ్ ఆల్సో మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఇలాంటి విషయాలు వాళ్ళతో షేర్ చేసుకునే ఫ్రీడమ్ కూడా ఇవ్వరు. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది టీనేజర్స్ ఎక్కువగా అన్వాంటెడ్ న్యూడిటీకి బలైపోతున్నారు. దానికి రీజన్ వాళ్ళకి దీని గురించి ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడమే. వాళ్ళ ఫొటోస్ అండ్ వీడియోస్ బయటికి వెళ్తే ఏం జరుగుతుందన్న పూర్తి అవగాహన వాళ్ళకి లేకపోవడమే. మీకు తెలుసో తెలీదో మీ దగ్గర ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ మీ మాటలు వినగలదు అండ్ మీరేం చేస్తున్నారో అది చూడగలదు కూడా. ఇవన్నీ మన మిడిల్ క్లాస్ పేరెంట్స్ మనకు చెప్పరు. బికాస్ ఈ టెక్నాలజీ గురించి వాళ్ళకి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల. బట్ దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ గవర్నమెంట్ కి తెలుసు. సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ స్కామ్స్ లాంటి ఇంపార్టెంట్ విషయాల గురించి బేసిక్ స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ నుంచే పిల్లలకి నేర్పిస్తే మంచిది. అరే టీనేజర్స్ పిల్లలు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినా లేదంటే ఇంతకన్నా భయంకరమైన ప్రాబ్లం ఏదైనా వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ కి ఆ ప్రాబ్లమ్ ని షేర్ చేసుకోండి. వాళ్ళ ప్రాణం అడ్డు పెట్టుకుని అయినా సరే మిమ్మల్ని కాపాడుకుంటారు. బికాజ్ వాళ్ళకి మీకంటే ఏది ఎక్కువ కాదు.